బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. న్యాయ నిపుణులతో ప్రస్తుతం చర్చిస్తున్నామన్నారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు విలేకరులతో చిట్చాట్లో మాట్లాడుతూ అనేక అంశాలను ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఈ నెల 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఆయన మాట్లాడుతూ ఏదైతే గడువు గవర్నర్లు అదేవిధంగా రాష్ట్రపతి వారికి పంపించినటువంటి బిల్లుల పైన 90 రోజుల్లో అభిప్రాయం చెప్పాలి, లేకపోతే డీమ్డ్ టు బి అని ఏదైతే గతంలో పార్దీవాలా ధర్మాసనం జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు పైన ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం సిజై బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిపి తీర్పు వచ్చేంత వరకు కూడా వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి, మరి 30వ తేదీ గడువు వస్తుంది కాబట్టి హైకోర్టుని ఆశ్రయించాలా, హైకోర్టుని ఆశ్రయించి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను బిల్లులు తాము పంపించినటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదించలేదు, అదేవిధంగా రాష్ట్రపతి ఇంకా ఆమోదం తెలపలేదు. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా తాము ముందుకెళ్లగలం, 42% రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏ విధంగా దీన్ని అమలు చేయడం పైన కొంత సందిగ్ధత అయితే ఉంది. న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టు హైకోర్టులో తామే సుమోటాగా ఈ విషయాన్ని హైకోర్టుకు చెప్పడమా, లేకపోతే కంటెంప్ట్ సంబంధించి ఎవరైనా కంటెంప్ట్ వేస్తే దానికి సమాధానం చెప్పమా, వీటి మీద న్యాయ నిపుణులతో ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నామంటూ ఆయన చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఎల్ఎన్టీతో జరుగుతున్నటువంటి గొడవ. ఏదైతే హైదరాబాద్ లో ఈ యొక్క మెట్రోను విస్తరించడానికి ఎల్ఎన్టీ ససేమిరా అంటాం, ఎల్ఎన్టీకి ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయలు, తర్వాత 13,000 కోట్ల నష్టం, తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చినటువంటి నష్టం, మొత్తం కలిపి 20,000 కోట్లు తీర్చి ప్రభుత్వమే తీసుకోవాలనుకుంటుంది. ఇది కేటీఆర్ కేసీఆర్ తో కుమ్మక్కై ఎల్ఎన్టీ ఈ విధంగా చేస్తుందని తాము భావిస్తున్నాం. కాబట్టి ఇది ఎల్ఎన్టీ ఖచ్చితంగా దిగిరావాల్సిందే. ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎల్ఎన్టీ పాటుపడాలి, కేటీఆర్ కేసీఆర్ కోసం కాదు అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఎల్ఎన్టీకి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడనే చెప్పొచ్చు. సో ఈ విషయంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హతకు సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కానీ వాళ్ళు కండువా కప్పుకున్నంత మాత్రాన, ఒకవేళ కాంగ్రెస్ కండువానే కప్పుకున్నారు, లేకపోతే జాతీయ జెండా రంగులు ఉన్నటువంటి కండువా కప్పుకున్నా, మా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకు మేము ఏం పెడతాం, లేకపోతే మేము ఏం కండువా వేస్తాం అన్నది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి కండువా వేసుకున్నంత మాత్రానే వాళ్ళు అనర్హులు అయిపోతారా? అలా అంటే అసలు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనర్హతకు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ కానీ ఎటువంటి అంటే ఒక నిర్దేశితమైనటువంటి ప్రామాణికత ఏమీ లేదు. కాబట్టి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పైగా మాకు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ హరీష్ రావు అసెంబ్లీలోనే స్వయంగా చెప్పారు. దానా నాగేందర్ ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి సభ్యత్వానికి ఇంకా డబ్బులు కడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా, అంటే ఎమ్మెల్యేల జీతభత్యాల నుంచి కూడా వాళ్ళు పార్టీకి నెల ఖర్చుల కోసం కూడా ఈ 30,000 నుంచి తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అటువంటి వాళ్ళని ఎలా అనర్హులుగా ప్రకటిస్తారన్నది కూడా చూడాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు అనేక విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ కవితకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. కవితను నలుగురు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక మహిళకు అన్యాయం చేస్తున్నారని అందరూ కూడా భావిస్తున్నారు. ఒక మహిళతో పోరాటం చేస్తున్నారు. అయితే అక్కడ ఆస్తులకి అధికారానికి సంబంధించి మాత్రమే వాళ్ళ మధ్య గొడవ ఉంది. ఇది తెలంగాణ ప్రజలకి ఏమాత్రం సంబంధించింది కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కేసీఆర్ కుటుంబంలో ఇది అధికారం ఆస్తి పంచాయతీ నడుస్తుంది. కవితను బయటకు వెళ్ళగొట్టింది కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ మాత్రమే. వారి కుటుంబ పంచాయతీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కవిత గురించి చెప్తూ కాళేశ్వరంకి సంబంధించి, అంటే కవిత ఒకవేళ కాంగ్రెస్ లోకి వస్తే ఏమైనా తీసుకుంటారంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ 4-5 అసలు కాంగ్రెస్ పార్టీలకు కాదు,
సామాజిక బహిష్కరణ చేస్తున్నాం, వాళ్ళని తెలంగాణ నుంచే బహిష్కరించామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక కాళేశ్వరం గురించి చెప్తూ కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తే 48 గంటల్లోనే విచారణ చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? మరి కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్ రెడ్డి ఆయన ప్రవర్తిస్తున్నారా? కేటీఆర్ ఆదేశాలను కిషన్ రెడ్డి తీసుకొని ఇక్కడ ఏమి కదలకుండా చేస్తున్నారని చూడాలి. ఒకవేళ అందులో భాగంగానేమో ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ అంటే ఈ బీఆర్ఎస్ ఎంపీలు ఓటు కూడా వేయలేదు, అందుకే వీళ్ళిద్దరి మధ్య ఆ యొక్క ఒప్పందం కుదరబెట్టే వాళ్ళు ఓటు వేయలేదని ప్రజలు అనుకుంటున్నారంటూ ప్రజల మీద నెట్టేశారు. ఇక కేసీఆర్ ఉద్యమం భావోద్వేగం పేరిట అనేక మందిని పిల్లలను పొట్టలు పెట్టుకున్నారు. ఆ ఉసురు ఖచ్చితంగా వాళ్ళకు తగులుతుంది, అందుకే కవిత దూరమైంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది.